మనకి చాలా బాధాకరమైన విషయం, యోనా గారు చనిపోయారు. మన చర్చికి ఎంతో హెల్ప్ చేశారు. ఇప్పుడు డేవిడ్ గారు ఒక పాట పాడి బైబిల్ చదువుతాడు. ఏంటో గారండి నన్ను చేయమంటారు. మన మధ్యలో ఉన్న యోనా గారు చనిపోవటం మనకు చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. మనందరం ఒక పాట పాడుకుందాం. సంతోషం పొంగేను, సంతోషం పొంగేను. ఏ పాట పాడుతున్నారండి? చనిపోయిన దగ్గరకు వచ్చి సంతోషం పొంగేనని పాడుతున్నారండి. మీరు ఏ పాట పాడాలి గారండి? మీరే పాడుకోండి. పాట బైబిల్ అన్నా చదవండి. నా దగ్గర బైబిల్ లేదు గారండి. పేరుకి సెక్రటరీ కానీ బైబిల్ కూడా మనమందరం బైబిల్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక. డేవిడ్ గారు ఏ వాక్యం చదువుతున్నారండి? చనిపోయిన దగ్గరకు వచ్చి పెళ్లి వాక్యం చదువుతున్నారు. మరి ఏ వాక్యం చదవాలి గారు? మీరే చదువుకోండి. ఎందుకు వస్తారో మీరు పక్కకి వెళ్ళి నిలబడి ఎందుకు రమ్మంటారో. అందరం కళ్ళు మూసుకుంటే ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో యోనా గారు లేరు కాబట్టి మనకి చాలా బాధాకరమైన విషయం. మనం ప్రార్థన చేసుకున్నాం. యోనా ఆత్మను దీవించి ఆయన ఆత్మను తీసుకో. యోనాత్మను దీవించి ఆశీర్వదించి శాంతి కలిగేటట్టు చూడమని యేసునామములో అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. నెక్స్ట్ డే బర్త్డే ప్రేయర్. ఎడు తిప్పుతారు తల్లి. ఏందో అయ్యగారండి ప్రార్థనలోకి నమ్మే రమ్మంట. అయ్యగారండి నమస్తే, ఎట్లున్నారు? బాగున్నారా? నమస్తే చెప్తున్నారేంటి డేవిడ్ గారు? మరి ఏం చెప్పాలి అయ్యగారండి? చర్చికి వస్తే తెలుస్తుంది ఏం చెప్పాలి. సరే అయ్యగారు పదండి ప్రార్థనకి లేదు. అవును, హ్యాపీ బర్త్డే. కేక్ బాగుంటుందా? ఏ ఫ్లేవర్? నాకు ఇస్తావా? ఇస్తా. ఇప్పుడు మన డేవిడ్ గారు ఒక పాట పాడి వాక్యం చదవాలనుకుంటున్నాం. మనం ఒక పాట పాడుకుందామండి. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, లాంటిది జీవితం పాడిపోతుంది. ఏ పాట పాడుతున్నారండి? గడ్డ దగ్గరకు వచ్చి చనిపోయిన పాట పాడుతున్నారు. సరే గారండి వేరే పాట పాడుతున్నారు. వేరే పాట పాడుతున్నారు. మంగళమే యేసునకు మనోజావాదారునకు. డేవిడ్ గారు ఏ పాట పాడుతున్నారండి? పెళ్లి పాట పాడుతున్నారు. బర్త్డేకి వచ్చి ప్రేరణ చేయండి. సరే గారు ప్రార్థన చేసుకుందాం. మనం అందరం కట్ చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అది ఇచ్చేనా? ఆ రెడ్ తీసుకో.
ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ బంగారు పాదాలు కొందనాలు తండ్రి. ఈరోజు మమ్మల్ని బర్త్డే ప్రేయర్ చేర్చినందుకు వందనాలు తండ్రి. ఈ బిడ్డ కేక్ కట్ చేస్తుండగా మీరే తోడున్నారు తండ్రి. కేక్ కట్ చేసేటప్పుడు చేయి తగ్గకుండా మీరే కృప దయచేయండి తండ్రి. ఆ చేయి తగ్గి బ్లడ్ మొత్తం కేక్ మీద పడి కేక్ మొత్తం వేస్ట్ అయిపోతుంది తండ్రి. అలా వేస్ట్ కాకుండా మీరే కృప దయచేయండి తండ్రి. ఆ కేక్ కరిగిపోకుండా మీరే తోడున్నారు తండ్రి. అయ్యగారి కన్నా నాకే ఎక్కువ పీస్ వచ్చేలాగా మీరే తోడున్నారు తండ్రి. కేక్ కరిగిపోకుండా మీరే తోడున్నారు తండ్రి. చీమను పట్టకుండా మీరే కృప దయచేయండి తండ్రి. ఏసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. ఏంటి అయ్యగారండి ఇంత మంచిగా ప్రేయర్ చేస్తూ టూర్కే పిలుస్తున్నారు? మొత్తం మీరు కేక్ గురించే చేశారు, బాబు గురించి చేయలేదు కదండి. ప్రతి సంవత్సరం బాబు గురించి చేసే కదా అయ్యగారండి. కేక్ గురించి చేయకపోతే కేక్ ఫీల్ అయిపోతుంది. మరి ఇప్పుడు బాబు ఫీల్ అవ్వరా? బాబు ఫీల్ అయితే ఏం కదా, నాకు కేక్ కావాలి. ఫస్ట్ మీరు పక్కకి వెళ్ళండి, కేక్ తీసుకొని వెళ్ళిపోతాయి. అందరం కళ్ళు మూసుకొని ప్రేర్ చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. ఈ బర్త్డే బాయ్ని దీవించి 7వ సంవత్సరంలో అడుగు పెడుతుండగా మంచి చదువును, జ్ఞానమును, వివేకమును, అన్ని తెలివినీయమని యేసునామములో అడుగు పెడుతున్నాము తండ్రి, ఆమేన్. ఏంటి డేవిడ్ గారు వచ్చాను? నాకు కేక్ కావాలి కదా, కేక్ తీసుకొని వెళ్ళిపోతాను. బాబు నాకు కేక్ ఇవ్వ. మొత్తం నాకేనా? థ్యాంక్ యూ చెప్పాడు. డేవిడ్ గారు మీరు చర్చికి తాళం వేయండి, నాకు ఒక పని ఉంది. సరే సరే అయితే ఏంటి అయ్యగారండి పనులు నాకే చెప్తారు. ఎవరు ఈ టైంలో చర్చ్? అమ్మ ఎవరమ్మా నువ్వు ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నావు? 5 minutes ఆగండి అయ్యగారండి, అయిపోతుంది. సరే అమ్మా. అయ్యగారండి సెక్రటరీ. అయిపోయిందా అమ్మా? ఏంటి విలువైన వస్తువా? అదేంటో నాకు కావాలి, నేను వెళ్ళి తీసుకుంటా. ఇది ఇవ్వండి. ఏంటి అన్ని బుక్స్ ఏ ఉన్నాయి, ఇదేంటి పట్టుకోండి. ఏంటి ఏం లేవు. ఇది బైబిల్. ఏం లేవు. అమ్మ అయ్యగారు వస్తుంది. ఏం చేస్తున్నారు మీరు? అరే ఇదే విలువైన వస్తువు తీరండి. బైబుల్ కదా ఇది, నోట్స్ ఎందుకు మనం పడేది? ఏం చేస్తున్నారు? పరిశుద్ధ గ్రంథాన్ని పడేస్తున్నారు మీరు. పరిశుద్ధ గ్రంథం ఇది నోట్స్ కదా. దాంట్లో ఎంత మంది ఉన్నారో తెలుసా మీకు? చిన్న దావీదు పెద్ద గొలియాతుని చంపారు. బైబిల్ గురించి తెలుసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది తెలుసా? తెలియదు, ఎప్పటి నుంచో నేర్చుకొని మేము. అవునా, బైబిల్ గురించి ఉంటుందా? అయితే నేను వెళ్ళి ఇంటికి చదువుతా. ఏంటి డేవిడ్ గారు 4 weeks నుంచి చర్చికి రావట్లేదు? ప్రైజ్ రాడ్ అయ్యారు. ప్రైజ్ లాడ్ ఎవరండి? మీరు అప్పుడు బైబిల్ గురించి అని చెప్పారు కదా, బైబిల్ మొత్తం చదువుకొని మీరు చాలా మారిపోయారు. సండే చర్చికి రండి, ఫ్రైడే కూడా ఉంటుంది, ఫ్రైడే కూడా రండి. ఓకే అయ్యారండి కొంచెం.
డేవిడ్ గారికి ఫోన్. ప్రైజ్ ద లార్డ్ అయ్యారండి. ప్రైజ్ లార్డ్. ఏంటి మీరు చాలా మారిపోయారు, బైబిల్ చేతిలో బైబిల్ ఉంది, మళ్ళీ నా కోసం ఇంత దూరం వచ్చినారు. అవునయ్య గారండి, ఆ రోజు రాత్రి దొంగతనం చేసినప్పుడు నేను ఉన్నాను అయ్య గారండి. మీ మాటలు విని నేను చాలా మారిపోయాను అయ్య గారండి. మీరు చాలా మారిపోయారు. ఇక్కడి నుంచి మీరు చర్చికి రండి, సండే ఫ్రైడే రండి చర్చికి. ఓకే అయ్య గారు. ప్రైజ్ ద లార్డ్ అయ్య గారు. అయిపోయిందా?